Good morning everyone. This is S. Madhavilata, Contract Faculty in Mathematics, Dr. BRR Government College, Jechurla. Today we will discuss cyclic groups. Theorem. Every cyclic group is an abelian. ప్రతి చక్రీయ సమూహం వినిమయం అవుతుందని చెప్తున్నారు. ప్రూఫ్ చూద్దాం. లెట్ G be a cyclic group. Now we will prove that G is an abelian. So G is cyclic group. Cyclic group అంటే అది కంపల్సరీగా గ్రూప్ అవుతుంది. ఇప్పుడు ఏమని మనం ప్రూవ్ చేయాలి? ఎబిలియన్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలి. అంటే మనకి గ్రూప్ అంటే ఏంటి? క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్ ప్రాపర్టీస్. అదే ఎబిలియన్ గ్రూప్ అంటే క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్ అండ్ కమ్యుటేటివ్ ప్రాపర్టీస్. సో ఆల్రెడీ సైక్లిక్ గ్రూప్ అని ఇచ్చారు కాబట్టి అది మనకేమవుతుంది? గ్రూప్ 4 కండిషన్స్ సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు సాటిస్ఫై కావాల్సింది ఏది? ఓన్లీ కమ్యుటేటివ్ ప్రాపర్టీ ఒక్కటి మాత్రం సాటిస్ఫై చేస్తే మనకు సరిపోతుంది. సో కమ్యుటేటివ్ ప్రాపర్టీ కోసం మనం ఏం చేస్తున్నాము అని అంటే ఫస్ట్ let A belongs to G. So by the definition of cyclic group అంటే ఏంటి? మనకి డెఫినేషను G ఈక్వల్ టు A పవర్ n such that n belongs to Z. ఇది డెఫినేషన్ ఆఫ్ సైక్లిక్ గ్రూప్. ఇప్పుడు లెట్ x, y belongs to G అనేసి అనుకుంటున్నాం. సో G సైక్లిక్ కాబట్టి దాంట్లో కంపల్సరీగా ఏ ఫామ్లో ఉంటాయి? A పవర్ n ఫామ్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ రెండు కూడా ఏ పవర్ n తీసుకోకుండా వన్ ఏమో ఏ పవర్ r తీసుకుంటున్నాం, అనదర్ వన్ ఏ పవర్ s తీసుకుంటున్నాం. సో x ఈక్వల్ టు ఏ పవర్ r, y ఈక్వల్ టు ఏ పవర్ s అనేసి తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఏమేమి ప్రూవ్ చేయాలి? కమ్యుటేటివ్ ప్రాపర్టీ. కమ్యుటేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటి? జనరల్గా అయితే ఫర్ ఆల్ a, b బిలాంగ్స్ టు G ఇంప్లాయిస్ ab ఈక్వల్ టు ba అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ మనము ఏం తీసుకున్నాం? ఎక్స్, వై తీసుకున్నాం కాబట్టి xy ఈక్వల్ టు yx అనేసి ప్రూవ్ చేస్తే సరిపోతుంది. xy ఈక్వల్ టు ఏ పవర్ r ఇంటూ ఏ పవర్ s. సో దట్ ఈక్వల్ టు ఏ పవర్ r ప్లస్ s. దాని నుంచి ఏం రాయొచ్చు? r, s అనేది ఏంటి? బిలాంగ్స్ టు z కాబట్టి r ప్లస్ ఎస్ని s ప్లస్ r అని రాయవచ్చు. సో ఏ పవర్ s ప్లస్ r. సో దట్ ఈక్వల్ టు హౌ మచ్? ఏ పవర్ s ఇంటూ ఏ పవర్ r. దట్ ఈక్వల్ టు వై ఏ పవర్ ఎస్ అంటే y తీసుకున్నాం, ఏ పవర్ r అంటే x తీసుకున్నాం కాబట్టి yx. సో దేర్ ఫోర్ xy ఈక్వల్ టు yx అనేసి అయింది. సో xy ఈక్వల్ టు yx అయింది కాబట్టి కమ్యుటేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేసింది. సో కమ్యుటేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేసింది కాబట్టి G అనేది ఏమవుతుంది? మనకి ఎబిలియన్ గ్రూప్ అనేసి అవుతుంది. సో ఇక్కడ మనం ఏం ప్రూవ్ చేసినాము? ఎవ్రీ సైక్లిక్ గ్రూప్ ఈజ్ ఎబిలియన్. సో దీని కాన్వర్స్ విపర్యయం అనేది నీడ్ నాట్ బి ట్రూ. సో నిజం కావాల్సిన అవసరం లేదు. ఎందుకోసము అనంటే దీని మీనింగ్ ఏంటి అనంటే ఎవ్రీ ఎబిలియన్ గ్రూప్ నీడ్ నాట్ బి సైక్లిక్. సో సైక్లిక్ కావాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే లెట్ G ఈక్వల్ టు క్యాపిటల్ A, క్యాపిటల్ B, క్యాపిటల్ C అనేసి తీసుకుంటే A ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ఫామ్ తీసుకుంటున్నాము. 1 0 0 1 -1 ఇక్కడ ఉందమ్మా. -1 0 1 0 1. నెక్స్ట్ C ఈక్వల్ టు 1 0 0 -1, D ఈక్వల్ టు -1 0 -1. సో ఇది మనకి ఎబిలియన్ అవుతుంది. నువ్వు A2 మ్యాట్రిక్స్ని తీసుకున్నా కానీ AB ఈక్వల్ టు BA, BC ఈక్వల్ టు CB, CD ఈక్వల్ టు DC, AD ఈక్వల్ టు DA అవుతుంది. బట్ G ఈజ్ నాట్ సైక్లిక్ మాత్రం కాదు. అంటే A ఈక్వల్ టు ఏ పవర్ n బిలాంగ్స్ టు ఈక్వల్ సచ్ దట్ n బిలాంగ్స్ టు Z డస్ నాట్ ఈక్వల్ టు G అవుతుంది అన్నట్టు. సో ఇక్కడ మనకి ఇది సైక్లిక్ కాదు కాబట్టి ఎవ్రీ ఎబిలియన్ గ్రూప్ నీడ్ నాట్ బి సైక్లిక్ అనేసి చెప్పవచ్చు. సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే థీరం G అనే సమూహానికి ఏ ఒక జనక మూలకం అయితే ఏ ఇన్వర్స్ కూడా Gకి జనక మూలకం అవుతుంది. అంటే వన్ ఎలిమెంట్ గనక మనకి
జనరేటర్ అయ్యిందంటే దాని ఇన్వర్స్ కూడా జనరేటర్ అవుతుంది అనేసి చెప్తున్నారు. సో ప్రూఫ్ చూసినట్టయితే జీ ఈజ్ ఏ సైక్లిక్ గ్రూప్. నెక్స్ట్ బై ద డెఫినేషన్ ఆఫ్ సైక్లిక్ గ్రూప్ జీ ఈక్వల్ టు మనకు తెలుసు ఏంటి ఫార్ములా లేదా డెఫినేషన్, జీ ఈక్వల్ టు జనరేటర్ ఏ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ సచ్ దట్ ఎన్ బిలాంగ్స్ టు జెడ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏమని ప్రూవ్ చేయాలి, ఏ అనేది జనరేటర్ తీసుకుంటున్నాం కాబట్టి ఏ ఇన్వర్స్ జనరేటర్ అవుతుందని ప్రూవ్ చేయాలి. సో దాని నుంచి ఏం తీసుకుంటున్నాం అంటే లెట్ జీ బిలాంగ్స్ టు జీ అనేసి తీసుకుంటున్నాం, ఎక్స్ బిలాంగ్స్ టు జీ అని తీసుకుంటున్నాం. ఎక్స్ ఈక్వల్ టు హౌ మచ్ ఏ పవర్ ఆర్, ఆర్ బిలాంగ్స్ టు ఏంటి జెడ్. సో బోత్ సైడ్స్ కూడా ఇన్వర్స్ తీసుకుంటున్నాం అంటే ఏ పవర్ ఆర్ని ఏమని రాస్తున్నామంటే ఏ ఇన్వర్స్ హోల్ పవర్ మైనస్ ఆర్ అని చేస్తున్నాం. సో ఏ పవర్ -1 హోల్ పవర్ -r అంటే ఏం రాయవచ్చు, ఏ పవర్ ఆర్ రాయవచ్చు కదా, అలా అని ఇక్కడ రాసేస్తున్నాం. ఇప్పుడు ఏ పవర్ -1 హోల్ పవర్ -r, -r అనేది ఎక్కడుంది, బిలాంగ్స్ టు జెడ్లో ఉంది. సో ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు ఏమనుకుంటున్నాం, ఏ పవర్ ఆర్ అనుకుంటున్నాం. సో దిస్ ఈజ్ బిలాంగ్స్ టు ఏమవుతుంది మనకి జీ అవుతుంది. సో దిస్ ఈజ్ బిలాంగ్స్ టు జీ అయ్యింది అంటే సపోజ్ ఇక్కడ మనకు జనరల్గా ఎక్స్ ఈక్వల్ టు ఏ పవర్ ఆర్ కనుక తీసుకుంటే దిస్ ఈజ్ బిలాంగ్స్ టు జీ అంటున్నాం, ఆర్ బిలాంగ్స్ టు జెడ్ ప్లస్ అంటున్నాం. అప్పుడు ఈ ఎక్స్ అని ఏ అనేది ఏమవుతుంది మనకి జనరేటర్ అవుతుంది, ఇది మనకు తెలిసింది. ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది మనకి ఎక్స్ ఈక్వల్ ఏ పవర్ -1 హోల్ పవర్ -r అనేసి వచ్చింది. -r అనేది బిలాంగ్స్ టు జెడ్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు ఏంటి మనకి జీఏ అన్నప్పుడు ఈ మొత్తం ఎలిమెంట్ కూడా ఎక్కడ ఉంటుంది మనకి జీలోనే ఉంటుంది. సో ఇక్కడ ఏ పవర్ ఆర్ బిలాంగ్స్ టు జీ కనుక అయితే ఏ అనేది ఏమైంది 1 జనరేటర్ అయింది. ఇక్కడ ఏ పవర్ -1 అనేది కూడా బిలాంగ్స్ టు జీ అయితే ఇది మనకి ఏమవుతుంది జనరేటరే అవుతుంది. సో దేర్ ఫోర్ జనరేటర్ ఏ ఇన్వర్స్ ఏమవుతుంది అని అంటే ఏ ఇన్వర్స్ అనేది జనరేటర్ ఏ అవుతుంది అన్నట్టు, ఏ ఇన్వర్స్ అవుతుంది. సో ఇక్కడ ఏ అనేది ఒక జనక మూలకం అయితే ఏ ఇన్వర్స్ కూడా మనకి జనక మూలకం అవుతుంది అని చెప్పవచ్చు. సో నెక్స్ట్ తీరం కనుక చూసినట్టయితే దానికన్నా ముందు వన్ డెఫినేషన్ వి విల్ సే చక్రీయ ఉపసమూహం. లెట్ జీ బి ఏ గ్రూప్ అండ్ స్మాల్ ఏ బి ఎనీ ఎలిమెంట్ ఆఫ్ జీ, then h equal to a power n such that n belongs to z is a subgroup of G. It is called the cyclic subgroup of G generated by small a. It is denoted by generator A. So ఇది మనకి చక్రీయ ఉపసమూహం సైక్లిక్ సబ్ గ్రూప్ అవుతుంది. ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే G ఈక్వల్ టు +r-1 +r-i +r-j నెక్స్ట్ +r-k. సో h ఈక్వల్ టు +r-1 +r-i అనేది సబ్ గ్రూప్ అవుతుంది. సో ఈ హెచ్కి 2 జనరేటర్స్ ఉన్నాయి కాబట్టి హెచ్ అనేది ఏంటిది సైక్లిక్ గ్రూప్ అవుతుంది. సో దేర్ ఫోర్ హెచ్ ఈజ్ ఏ సైక్లిక్ సబ్ గ్రూప్ అవుతుంది. అంటే ఒక గ్రూప్కి ఒక సబ్ గ్రూప్ అనేది సైక్లిక్ గ్రూప్ కనుక అయితే అప్పుడు ఆ సబ్ గ్రూప్ అనేది ఏమవుతుంది అంటే సైక్లిక్ సబ్ గ్రూప్ అనేసి అవుతుంది. నెక్స్ట్ తీరం చూసినట్టయితే ఆర్డర్ ఆఫ్ ఎవ్రీ గ్రూప్ ఈజ్ ప్రైమ్ నెంబర్ ఈజ్ సైక్లిక్. ప్రధాన సంఖ్య తరగతిగా గల ప్రతి సమూహం చక్రీయ సమూహం అవుతుంది అని మనం ఇప్పుడు ప్రూవ్ చేయాలి. ప్రూఫ్ తీసుకున్నట్టయితే జీ ఈజ్ ఏ గ్రూప్. లెట్ ఆర్డర్ ఆఫ్ జీ ఈక్వల్ టు పి అవుతుంది. పి ఈజ్ ప్రైమ్ నెంబర్. లెట్ హెచ్ బి ఏ సైక్లిక్ సబ్ గ్రూప్ అని తీసుకుంటున్నాం. సైక్లిక్ సబ్ గ్రూప్ అంటే హెచ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ సచ్ దట్ ఎన్ బిలాంగ్స్ టు జెడ్. సో ఇక్కడ ఫ్రమ్ లెగ్రాంజెస్ థీరం మనకు తెలుసు హెచ్ అనేది సబ్ గ్రూప్ అయి జీ అనేది గ్రూప్ అయితే ఏంటి ఆర్డర్ ఆఫ్ హెచ్ డివైడ్స్ ఆర్డర్ ఆఫ్ జీ అనేసి మనకు తెలుసు. సో దాని ప్రకారం ఇక్కడ బై లెగ్రాంజెస్ థీరం రాసేసినాము.
సో దట్ ఇంప్లాయిస్ నెక్స్ట్ ఏం రాస్తున్నాము అని అంటే ఆర్డర్ ఆఫ్ హెచ్ డివైడ్స్ ఆర్డర్ ఆఫ్ జీ కదా. ఆర్డర్ ఆఫ్ జీ అంటే ఏం తీసుకుంటున్నాం, పి అనేది ప్రైమ్ నెంబర్ తీసుకుంటున్నాం కాబట్టి దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్డర్ ఆఫ్ హెచ్ డివైడ్స్ పి. సో ఏదైనా సరే ఒక నంబర్ ప్రైమ్ నెంబర్ ఉందంటే ఆ ప్రైమ్ నెంబర్ని ఎయిదర్ ప్రైమ్ నెంబర్ అన్న డివైడ్ చేస్తుంది, లేదు అని అంటే 1 అన్న డివైడ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ ఏది తీసుకుంటారు, 11 కనుక తీసుకుంటే 11ని ఏమవుతుందమ్మా 1 డివైడ్ చేస్తుంది. ఇంకొకటి ఏంటి 11 మాత్రమే డివైడ్ చేస్తుంది. ఇంకేదైనా నెంబర్ డివైడ్ చేస్తుందంటే నో వన్ కెన్ డివైడ్. కాబట్టి ఏ ప్రైమ్ నెంబర్కైనా ఉంటే 1 ఎయిదర్ 1 ఆర్ సేమ్ ప్రైమ్ నెంబరు. సో ఇక్కడ అదే రాస్తున్నాం ఏంటి, ఆర్డర్ ఆఫ్ హెచ్ ఈక్వల్ టు 1 ఆర్ పి అవుతుంది. సో దట్ ఇంప్లాయిస్ ఇప్పుడు సపోజ్ ఆర్డర్ ఆఫ్ హెచ్ ఈక్వల్ టు 1 కనుక అయితే హెచ్ ఈక్వల్ టు ఎంత, ఓన్లీ ఐడెంటిటీ ఎలిమెంట్ కంపల్సరీగా ఉంటుంది, ఎందుకు సబ్ గ్రూప్ అవుతుంది కాబట్టి అది ఉంటే 1 ఉంటుంది. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ హెచ్ గ్రేటర్ దాన్ 1 అంటే ఏంటిది, ఆర్డర్ ఆఫ్ హెచ్ ఈక్వల్ టు పి తీసేసుకుంటాం. దట్ ఇంప్లాయిస్ పి ఈక్వల్ టు ఏంటి, ఆర్డర్ ఆఫ్ జీ కాబట్టి ఇక్కడ హెచ్ ఈక్వల్ టు జీ అవుతుంది. దేర్ ఫోర్ హెచ్ ఈక్వల్ టు జీ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ సచ్ దట్ ఎన్ బిలాంగ్స్ టు జెడ్ అనేసి తీసేసుకుంటున్నాం. దేర్ ఫోర్ జీ ఈజ్ ఏ సైక్లిక్ గ్రూప్ జనరేటెడ్ బై ఏ అనేసి రాసేస్తున్నాం అన్నట్టు. సో ఇది మనకు కావాల్సినటువంటి థీరం. నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాము. జీ ఈక్వల్ టు 1 ఒమేగా ఒమేగా స్క్వేర్, హెచ్ ఈక్వల్ టు నంబర్ 1 మాత్రమే తీసేసుకుంటున్నాం, అది సబ్ గ్రూప్ అవుతుంది. ఆర్డర్ ఆఫ్ జీ ఈక్వల్ టు ఎంత 3 ఈజ్ ప్రైమ్ నెంబర్ కాబట్టి దేర్ ఫోర్ జీ ఈజ్ సైక్లిక్ అనేసి చెప్పేయవచ్చు. సో నెక్స్ట్ ఫైండ్ ద సబ్ గ్రూప్స్ ఆఫ్ Z12. Z12 యొక్క ఉపసమూహాలను కనుక్కోండి. సొల్యూషన్ కనుక తీసుకున్నట్టయితే Z12 ఈక్వల్ టు ఎంత మనకు తెలుసు, 0 1 2 3 అండ్ సో ఆన్ అప్ టు 11 వరకు మనం తీసేసుకుంటాము. సో ద సబ్ గ్రూప్స్ ఆఫ్ Z12 ఆర్ జనరేటెడ్ బై ద డివైజర్స్ ఆఫ్ 12. అంటే 12 యొక్క డివైజర్స్ అన్నీ కూడా మనం తీసుకుంటే అది మనకి ఏమవుతున్నాయి అంటే సబ్ గ్రూప్స్ అవుతాయి అన్నట్టు. సో ఇప్పుడు 12 డివైజర్స్ అంటే ఏం రాయవచ్చు అని అంటే ఇక్కడ 12 ఈక్వల్ టు ఏం రాస్తాం, 1 ఇంటూ 12 రాస్తాం, నెక్స్ట్ 2 ఇంటూ 6 రాస్తాము, నెక్స్ట్ 3 ఇంటూ 4 రాస్తాము. అంటే ఇప్పుడు ఏవేవి అవుతాయి మనకి అని అంటే 1 2 3 4 6 12 ఇవన్నీ కూడా 12కి డివైజర్స్ అవుతాయి అన్నట్టు. సో 12కి డివైజర్స్ అవుతాయి కాబట్టి ఇప్పుడు ఏమేమవుతాయి అంటే ఫస్ట్ 1 కదా, 1కి రాసినట్టయితే ఎన్ఏ ప్రకారం రాస్తే 0 1 2 3 అండ్ సో ఆన్ అప్ టు 11 వరకు. అంటే 1 ఇంటూ 1 1 ఇంటూ 2 1 ఇంటూ 3 అప్ టు 1 ఇంటూ 12 తీసుకుంటే ఏమవుతుంది 12ని 12తో Z12లో కాబట్టి డివిజన్ చేస్తే ఏమవుతుందమ్మా 12ని 12తోని డివైడ్ చేస్తే 0 వచ్చేస్తుంది రిమైండర్ కాబట్టి 0 కూడా ఉంటుంది. సో దట్ ఈక్వల్ టు ఏం రాయవచ్చు, Z12 కూడా రాయవచ్చు. నెక్స్ట్ 2కి తీసుకుంటే 0 2 4 6 8 10 ఇవి దీనికి వచ్చేస్తాయి. నెక్స్ట్ 3కి తీసుకుంటే 3 3 1 జా 3 3 2 జా 6 3 3 జా 9 3 4 జా 12 అగైన్ 0 వచ్చేస్తుంది. నెక్స్ట్ 4 తీసుకుంటే 4 1 జా 4 4 2 జా 8 4 3 జా 12. సో రిమైండర్ 0 కాబట్టి 0 రాసేస్తున్నాం. 6కి 0, 6 ఎందుకు 6 1 జా 6 6 2 జా 12. సో ఇప్పుడు 6 0 జా 24 వస్తుంది. 24ని మళ్ళీ 12తో మనం డివైడ్ చేస్తే ఏమొస్తుంది 6 4 జా 24 12తో డివైడ్ చేస్తే రిమైండర్ 0నే వస్తుంది. సో అలా ఓన్లీ 0, 6 మాత్రమే రిపీట్ అవుతాయి. 12 తీసుకుంటే 12 1 జా 12 0 12 2 జా 24 మళ్ళీ 0నే అలా మొత్తం 0s వస్తాయి కాబట్టి సో సబ్ గ్రూప్లో ఏముంటున్నాయి అంటే Z12కి ఓన్లీ 0నే ఉంటుంది. సేమ్ అదేవిధంగా ఏది చేయవచ్చు ఇన్ దట్ సేమ్ వే ఫైండ్ ద సబ్ గ్రూప్స్ ఆఫ్ Z18కి ఇంకా మీకు తెలుసు 18 యొక్క డివైజర్స్ ఏమవుతాయమ్మా మనకి 1 ఇంటూ 18 రాయవచ్చు, 2 ఇంటూ 9 రాయవచ్చు, ఇంకేం రాయవచ్చు 3 ఇంటూ 6 రాయవచ్చు, మళ్ళీ 6 ఇంటూ 3 రాయవచ్చు ఇలా. సో డివైజర్స్ ఏమవుతాయి 1 2 3 6 9 18 ఇలా ఇవన్నీ కూడా దీనికి
డివైజర్స్ అవుతాయి. దీనికి కూడా సేమ్ పైదాన్ లాగానే చేయవచ్చు. ఇలా 1 2 3 6 9 18 ఇవన్నీ కూడా ఆల్ సబ్ గ్రూప్స్ అవుతాయి. సో నెక్స్ట్ చూసినట్టయితే ఫైండ్ లిస్ట్ ఆఫ్ సబ్ గ్రూప్స్ ఆఫ్ Z30. Z30కి కూడా మనం చేసినట్టయితే సేమ్ ఇంతకు ముందు లాగానే 1 into 30, 2 into 15, 3 into 10, 5 into 6 ఇలా తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే దీనికి సబ్ గ్రూప్స్ అవుతాయి. సో జనరేటర్ 1 2 3 5 6 10 15 30 ఇవన్నీ కూడా మనకి సబ్ గ్రూప్స్ అవుతాయి. నెక్స్ట్ తీసుకున్నట్టయితే లెట్ ABA స్మాల్ ABA సబ్ గ్రూప్ element such that mod A means order of A equal to 48 for each part. Find a divisor K of 48 such that 2 bits given. First one, generator A power 14 equal to generator A power K, generator A power 18 equal to generator A power K. సో ఒక సమూహంలోని ఏదేని మూలకం స్మాల్ ఏ అనుకుంటే ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 48 అయితే కింది వాటిలో 48ని నిశ్శేషంగా భాగించే కే విలువను కనుక్కోండి. సో అలా తీసుకున్నట్టయితే ఫస్ట్ ఏ బిట్ తీసేసుకుందాం. దీనికి ఫార్ములా ఉందమ్మా. ఏంటి అని అంటే జనరేటర్ ఏ పవర్ కే అంటే ఏం తీసుకుంటామంటే జనరేటర్ జీసీడీ ఆఫ్ ఎన్ కామా కే. ఎన్ అంటే ఏంటంటే ఆర్డర్ ఆఫ్ ఏ ఎంత ఇస్తారో అది మనకి ఎన్ అవుతుంది. కే అంటేనేమో ఇక్కడ ఏది ఫైండ్ అవుట్ చేయాలో అది అన్నట్టు. ఏ పవర్ 14 ఫస్ట్ బిట్లో ఇచ్చాడు, ఏ పవర్ 14 తీసుకుంటాము. సెకండ్ బిట్కి ఏ పవర్ 18 ఇస్తే 18 తీసుకుంటాం. జీసీడీ ఫైండ్ అవుట్ చేయడానికి రావాలి మనకి. సో ఫార్ములా ఇది. ఇప్పుడు ఏ పవర్ 14 ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు 48 ఇచ్చారు. దట్ ఈక్వల్ టు ఎంత ఎన్. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ బిట్ తీసుకుంటే ఏ పవర్ 14 కాబట్టి కే ఈక్వల్ టు ఎంత 14. ఇప్పుడు 48 కామా 14కి జీసీడీ తెలియాలి మనకి. 48 కామా 14కి జీసీడీ తెలియాలంటే ఇక్కడ చూడండి 14తోని మనము డివైడ్ చేసినట్లయితే 14 3 జా 42. నెక్స్ట్ ఇక్కడ ఏమొచ్చింది మనకి రిమైండర్ 6 వచ్చింది. దీనికి 14 మళ్ళీ ఇక్కడ రాసేస్తాం. జీసీడీ మీకు ఫైండ్ అవుట్ చేయడం వస్తుంది. సో ఈ 14 ఇక్కడ రాసేస్తే 6 2 జా ఎంత 12. సో రిమైండర్ ఎంత 2. అగైన్ ఈ 6 వచ్చేసి ఇక్కడ రాసేస్తున్నాము. 2 3 జా ఎంత 6. సో రిమైండర్ ఎంత 0. సో ఇప్పుడు ఇక్కడ ఏదైతే వస్తుందో ఇదే దీని యొక్క జీసీడీ. ఏది 48 కామా 14ల జీసీడీ హౌ మచ్ అని అంటే 2 అవుతుంది అన్నట్టు. సో కాబట్టి ఇక్కడ జనరేటర్ ఏ పవర్ 14 ఈక్వల్ ఎంత అంటే జనరేటర్ ఏ స్క్వేర్ అనేసి చెప్పవచ్చు. నెక్స్ట్ బి బిట్ కనుక చూసినట్టయితే జనరేటర్ ఏ పవర్ 18. జనరేటర్ ఏ పవర్ 18 అంటే జనరేటర్ ఏ పవర్ జీసీడీ ఆఫ్ 48 కామా 18. 48 కామా 18 అంటే కూడా ఇక్కడ చూడండి అమ్మా, ఏదైతే స్మాలెస్ట్ నెంబర్ ఉంటుందో దాంతో బిగ్గెస్ట్ నెంబర్ని మనము డివైడ్ చేయాలన్నట్టు. సో 18 చేస్తే 18 2 జా 36. రిమైండర్ 12. 18 అగైన్ రాసేసినట్లయితే 12 1 జా 12. రిమైండర్ 6. అగైన్ ఈ 12 తీసుకొచ్చి ఇక్కడ రాసేస్తాం. 6 2 జా ఎంత 12. సో రిమైండర్ 0 వచ్చే వరకు చేస్తాం. ఇక్కడ ఏదైతే వస్తుందో ఇదే మనకు కావాల్సినటువంటి జనరేటర్ అవుతుంది అన్నట్టు. సో ఇప్పుడు జీసీడీ అవుతుంది. సో జనరేటర్ ఏ పవర్ 18 ఈక్వల్ టు జనరేటర్ ఏ పవర్ 6 ఇలా రాయవచ్చు. లేదు అంటే రెండింటికి కూడా కామన్ డివైజర్స్ ఏవైతే వస్తాయో అది తీసేసుకోవచ్చు అన్నట్టు. అంటే ఇప్పుడు ఏ పవర్ 14 కనుక తీసుకుంటే ఏ పవర్ 14 కదా, జస్ట్ 14 ఒక్కటి తీసేసుకుందామమ్మా. 14 ఈక్వల్ టు ఏం రాయొచ్చు 7 into 2 రాయొచ్చు. ఇంకేమైనా రాస్తామా రాయలేం. అదే మీరు 48 తీసుకుంటే ఏం రాయొచ్చు 2 into 24 రాయవచ్చు. నెక్స్ట్ 3 into 16 రాయవచ్చు. ఇంకా 4తో రాదు. సో ఇప్పుడు రెండిట్లలో కూడా కామన్ డివైజర్స్ ఏమున్నాయి, ఇక్కడ 2 ఇక్కడ 2 కామన్ రెండే ఉన్నాయి కాబట్టి ఓన్లీ 1 ఎలిమెంటే ఉంది కాబట్టి అదే ఈ రెండింటి యొక్క జీసీడీ. అంటే 14 కామా 48 జీసీడీ ఎంత అంటే 2 అనేసి చెప్పవచ్చు.
నెక్స్ట్ 18,48 18,48 కూడా అలానే చేసినట్టయితే 18కి ఏం రాస్తాం మనము 3 × 6 రాస్తాము లేదా 2 × 9 రాసిస్తాం. ఆ 48 కూడా ఏం రాయవచ్చు 2 × ఎంత అవుతుందమ్మా 2 × 24 నెక్స్ట్ 3 × 6 రాస్తాం. రెండిట్లల్లో కామన్ ఏముంది మీరు అనొచ్చు ఏంటి 2 ఉంది 2 ఉంది 3 ఉంది 3 ఉంది అనేసి. సో ఇక్కడ కామన్గా ఏది ఉంది అని అంటే 6 అనేసి తీసుకోవచ్చు. అంటే 2 3 తీసుకోవచ్చు 2 3 జా 6 అని ఇలా తీసుకోవచ్చు. కానీ 2 × 3 × 6 తీసుకోవద్దమ్మా. సో కామన్ డివైజర్ ఎంత 6 మాత్రమే మనకి వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం జీసీడీ ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఇది నెక్స్ట్ ప్రాబ్లం తీసుకున్నట్టయితే ఇఫ్ small a is an element in group G with order of a equal to 15. Find the order of the following elements in G. అంటే ఇక్కడ కూడా 2 బిట్స్ ఇచ్చారు. ఫస్ట్ బిట్లో a⁴, a⁴10, నెక్స్ట్ బిట్ a² a⁴4 a⁴8 a⁴14. సో ఫస్ట్ దాని ఆన్సర్ ఆర్డర్ ఆఫ్ a⁴5 ఈక్వల్ టు 15/5. సో దట్ ఈక్వల్ టు 3. ఎందుకోసం అంటే దీనికి ఫార్ములా ఉందమ్మా. ఏంటిదంటే a⁴k ఈక్వల్ టు n/GCD ఆఫ్ n, k. ఆర్డర్ ఆఫ్ a⁴k ఈక్వల్ టు n/GCD ఆఫ్ n, k. సో ఆ ఫార్ములా ప్రకారం చేసినట్టయితే ఇక్కడ GCD n, k 2,15 GCD ఎంత అవుతుంది 1 అవుతుంది. కాబట్టి అదే రాసేస్తున్నాం. n అంటే 15 కాబట్టి 15/1 అంటే 15. a⁴4 అంటే 4,15 GCD ఎంత అగైన్ 1 కాబట్టి 15/1 అంటే 15 వచ్చేసింది. సో ఇది a². a⁴8 కూడా అంతే a⁴14 కూడా అలానే చేసేస్తాం. సో నెక్స్ట్ ప్రాబ్లం తీసుకున్నట్టయితే లెట్ small a be an element of a group G and let order of a equal to 15. Compute the order of a³ a⁴6 a⁴9 a⁴10 of G. So solution a belongs to G. Order of a equal to 15 that equal to n. Order of a equal to 15. Order of a equal to 15. నెక్స్ట్ ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 15 అంటే దట్ ఈక్వల్ టు ఎంత అంటే n అన్నట్టు. ఇక్కడ ఏదైతే ఉందో ఇది n అన్నట్టు. సో నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ a³ ఈక్వల్ టు n/GCD ఆఫ్ n, k. k ఈక్వల్ టు ఎంత ఇక్కడ 3. సో n అంటే 15 15/GCD ఆఫ్ 15, 3. సో GCD ఆఫ్ 15, 3కి ఎంత GCD అంటే 3. 15/3 అంటే ఎంత రాస్తాము 5 రాసేస్తాం. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ a⁴6 అంటే అగైన్ n/GCD ఆఫ్ n, k అంటే 15/GCD ఆఫ్ 15, 6. సో అగైన్ 15, 6కి 3. 15/3 అంటే ఎంత 5. ఆర్డర్ ఆఫ్ a⁴9 n/GCD ఆఫ్ n, k. సో 15, 9కి GCD ఎంత అవుతుంది మనకి 3 అవుతుంది. 15/3 అంటే 5. ఇక్కడ కూడా సేమ్ ఆర్డర్ ఆఫ్ a⁴10 అంటే కూడా ఇదే మనం తీసేసుకుంటాం అన్నట్టు. సో ఇది మనకు కావాల్సినటువంటి ప్రాబ్లం. నెక్స్ట్ ఒక తీరం చూసినట్టయితే ప్రతి చక్రీయ సమూహం యొక్క వ్యుత్పన్న సమూహం చక్రీయం అవుతుంది. ఎవ్రీ కోషియంట్ గ్రూప్ ఆఫ్ cyclic group is cyclic. Proof. Let G be a cyclic group. Let G ఇప్పుడు G అనేది సైక్లిక్ గ్రూప్ అయిందంటే Gకి ఏదో ఒక జనరేటర్ ఉంటుంది దట్ ఈస్ కాల్డ్ A. సో G ఈక్వల్ టు జనరేటర్ A. ఇప్పుడు కోషియంట్ గ్రూప్ అంటున్నాడు కాబట్టి కోషియంట్ గ్రూప్ని ఎలా తీసుకుంటున్నామంటే G/H ఈక్వల్ టు HK సచ్ దట్ X బిలాంగ్స్ టు G అనేసి తీసుకుంటున్నాం. నౌ వీ విల్ ప్రూవ్ దట్. ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి G/H ఈజ్ సైక్లిక్ అనేసి ప్రూవ్ చేయాలి. అంటే సైక్లిక్ కావాలంటే ఏంటి జనరేటర్ కావాలి. G/Hలో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి HX ఫామ్లో ఉంటాయి కాబట్టి దట్ ఈజ్ మనం ఏమని ప్రూవ్ చేయాలి G/H ఈక్వల్ టు జనరేటర్ HA అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. సో X బిలాంగ్స్ టు G ఇంప్లాయిస్ X ఈక్వల్ టు A⁴n, n బిలాంగ్స్ టు Z.
సో x బిలాంగ్స్ టు g ఇంప్లాయిస్ hx బిలాంగ్స్ టు g బై h అనేసి తీసేసుకుంటున్నాం. ఇప్పుడు xh ఈక్వల్ టు ఏం రాస్తున్నామమ్మా, ఇక్కడ x ఈక్వల్ టు a పవర్ n కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే h ఇంటూ a పవర్ n ఏం రాయవచ్చు, a ఇంటూ అండ్ సో ఆన్ హౌ మెనీ టైమ్స్ n టైమ్స్ అని తీసుకుంటాం. అగైన్ హెచ్తో మల్టిప్లై చేస్తే హెచ్ఏ ఇంటూ అండ్ సో ఆన్ హెచ్ఏ అనేసి n టైమ్స్ తీసుకుంటున్నాం. దాన్ని హెచ్ఏ హోల్ పవర్ ఎన్గా తీసుకోవచ్చు. హెచ్ఎక్స్ ఈక్వల్ టు హెచ్ఏ హోల్ పవర్ ఎన్గా తీసుకుంటే దేర్ ఫోర్ జీ బై హెచ్ ఈక్వల్ టు జనరేటర్ హెచ్ఏ అనేసి రాయవచ్చు. సో ఇక్కడ జీ బై హెచ్ అనేది ఏమొచ్చింది, జనరేటర్ హెచ్ఏ వచ్చింది కాబట్టి దేర్ ఫోర్ జీ బై హెచ్ అనేది సైక్లిక్ గ్రూప్ జనరేటర్ బై హెచ్ఏ అనేసి, అంటే ఇక్కడ జనరేటర్ ఏది వచ్చింది మనకి, హెచ్ఏ వచ్చింది కాబట్టి దేర్ ఫోర్ ఎవ్రీ కోషియంట్ ఆఫ్ సైక్లిక్ గ్రూప్ ఈజ్ సైక్లిక్, అంటే ప్రతి చక్రీయ సమూహం యొక్క వ్యుత్పన్న సమూహము అనేది చక్రీయం అవుతుంది అనేసి చెప్పవచ్చు. సో నెక్స్ట్ థీరం, ఎవ్రీ సబ్ గ్రూప్ ఆఫ్ సైక్లిక్ గ్రూప్ ఈజ్ సైక్లిక్, చక్రీయ సమూహం యొక్క ఉపసమూహం చక్రీయం అవుతుంది. సో ప్రూఫ్ తీసుకున్నట్టయితే లెట్ జీ బి ఏ సైక్లిక్ గ్రూప్ దట్ ఇంప్లాయిస్ జీ ఈక్వల్ టు జనరేటర్ ఏ, లెట్ హెచ్ బి ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. నౌ వీ విల్ ప్రూవ్ దట్ హెచ్ ఈజ్ ఏ సైక్లిక్ గ్రూప్. సో సిన్స్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ అంటే ఏంటిది, దాంట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా జీ యొక్క జనక మూలకం ఏ యొక్క వ్యుత్పన్న ఘాతాలుగా వ్యక్తపరచవచ్చు అన్నట్టు, అంటే ఎక్స్పాండ్ చేయవచ్చు మనము. హెచ్లోని ఏ ఎలిమెంటునైనా సరే దానికి పవర్స్గా తీసుకొని మనము జనరేటర్ ఏగా మనము ఎక్స్టెండ్ చేయవచ్చు అన్నట్లు, ఎక్స్పాండ్ చేయవచ్చు. సో హెచ్లో ఏ పవర్ డి అనేది ఒక ఎలిమెంట్ అనేసి అనుకుందాం. సో ఇది అట్లీస్ట్ ఏది పవర్ అయితే కనిష్ట ఘాతం అన్నట్లు ఏ పవర్ డి, అంటే ఇప్పుడు 1 పవర్ 1 ఈక్వల్ టు 1 అవుతుంది, 1 పవర్ 5 కూడా 1 అవుతుంది. ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది, ఆర్డర్ ఆఫ్ 1 అంటే 1 తీసుకుంటాం, అంటే కనిష్ట ఘాతాన్ని మనం తీసుకుంటున్నాం. ఇక్కడ కనిష్ట ఘాతము ఏ పవర్ డిగా తీసుకుంటున్నాం. నౌ వీ విల్ ప్రూవ్ దట్ హెచ్ ఈక్వల్ టు ఏమని చూపించాలి, జనరేటర్ ఏ పవర్ డిగా మనము ప్రూవ్ చేయాలన్నట్టు. సో x belongs to h implies x equal to a power m belongs to z బై డివిజన్ అల్గారిథం. డివిజన్ అల్గారిథం నుంచి మనకు తెలిసి ఏం రాస్తాము, m ఈక్వల్ టు dq ప్లస్ r. dqrలో ఏంటివమ్మా, అవన్నీ కూడా మనకి పాజిటివ్ ఇంటీజర్స్గా తీసుకుంటాం. నెక్స్ట్ x ఈక్వల్ టు ఏంటి, ఏ పవర్ m కాబట్టి m ఈక్వల్ టు dq ప్లస్ r, ఏ పవర్ dq ప్లస్ r. సో ఇక్కడ ఏ పవర్ dq ప్లస్ ఆర్ని ఏ పవర్ dq ఇంటూ ఏ పవర్ ఆర్. సో ఏ పవర్ dqని ఏ పవర్ d హోల్ పవర్ క్యూగా తీసుకుంటాం ఇంటూ ఏ పవర్ ఆర్. సో ఇక్కడ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది, లేదా ఆర్ నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది అన్నట్టు. ఇప్పుడు ఇఫ్ పాసిబుల్ ఏమనుకుందామంటే ఆర్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అనేసి అనుకుందాం, అంటే ఆర్ ఒకవేళ 0 కాకుండా నాట్ ఈక్వల్ టు అయితే ఏమవుతుందో చూద్దాం. సో ఏ పవర్ డి బిలాంగ్స్ టు హెచ్ కాబట్టి ఏ పవర్ డి హోల్ పవర్ క్యూ కూడా ఎక్కడ ఉంటుందమ్మా, హెచ్లోనే ఉంటుంది. ఏ పవర్ డిక్యూ బిలాంగ్స్ టు హెచ్, దాని నుంచి ఏ పవర్ మైనస్ డిక్యూ కూడా ఎక్కడ ఉంటుంది, హెచ్లోనే ఉంటుంది. సో దాని నుంచి ఏ పవర్ ఎం బిలాంగ్స్ టు హెచ్, ఏ పవర్ మైనస్ డిక్యూ కూడా బిలాంగ్స్ టు హెచ్. వాటి మల్టిప్లికేషన్ కూడా ఎక్కడ ఉంటుంది, హెచ్లోనే ఉంటుంది కాబట్టి ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ మైనస్ డిక్యూ. సో ఏ పవర్ ఎం మైనస్ డిక్యూ, ఏ పవర్ ఎం మైనస్ డిక్యూ అంటే ఎం ఈక్వల్ టు ఏంటి మనకి డిక్యూ ప్లస్ ఆర్. సో ఎం మైనస్ డిక్యూ అంటే ఏం రాయొచ్చు, ఏ పవర్ ఆర్ రాయవచ్చు. సో ఏ పవర్ ఆర్ బిలాంగ్స్ టు హెచ్. సో 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ డి అనేది వ్యవస్థితం అవుతుంది అన్నట్లు. అది కూడా ఏది లీస్ట్ పవర్ అనేది వ్యవస్థితం అవుతుంది. సో ఆల్రెడీ మనకి ఏ పవర్ డి అనేది లీస్ట్ పవర్, స్మాలెస్ట్ కనిష్ట ఘాతం తీసుకుంటున్నాం. ఇక్కడ ఏం ఎగ్జిట్ అయింది, ఏ పవర్ ఆర్ అనేది కూడా లీస్ట్ పవర్ కనిష్ట ఘాతము అనేసి మనకి వచ్చింది. అంటే ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఆర్ నాట్ ఈక్వల్ టు 0 అనేది రాంగ్ అన్నట్టు. సో ఆర్ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఇక ఏదైతుంది అది రాంగ్ అవుతుందంటే ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఈ ఆర్ ఈక్వల్ టు 0ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే దేంట్లో ఎక్స్ ఈక్వల్ టు
ఏ పవర్ ఎం ఈక్వల్ టు డి ఏ పవర్ డిక్యూ ప్లస్ ఆర్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది మనకి ఓన్లీ ఏ పవర్ డిక్యూ వస్తుంది. ఏ పవర్ డిక్యూని ఏం రాస్తాం మనం ఏ పవర్ డి హోల్ పవర్ క్యూ అనేసి రాయవచ్చు. సో ఎక్స్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎం ఈక్వల్ టు ఏ పవర్ డి క్యూ రాయవచ్చు. అంటే ఇప్పుడు ఏ పవర్ డిని పూర్ణాంక ఘాతంగా రాస్తున్నాం కాబట్టి ఇప్పుడు హెచ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే జనరేటర్ ఏ పవర్ డి. అంటే మనకి జనరల్గా ఎక్స్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ వచ్చిందంటే ఇప్పుడు దీన్ని ఏం రాస్తాము జనరేటర్ ఏ రాస్తాం. ఇప్పుడు ఈ ఏ ప్లేస్లో మనకి ఏమొచ్చిందంటే డి పవర్ ఏ పవర్ డి వచ్చింది కాబట్టి హెచ్ ఈక్వల్ టు ఏం రాయవచ్చు జనరేటర్ ఏ పవర్ డి అని రాయవచ్చు. సో దేర్ ఫోర్ హెచ్ ఈజ్ సైక్లిక్ గ్రూప్ జనరేటర్ బై ఏ పవర్ డి. ఇక్కడ హెచ్ అనేది ఏం తీసుకున్నాం మనము సబ్ గ్రూప్ తీసుకున్నాం కాబట్టి దేర్ ఫోర్ ఎవ్రీ సబ్ గ్రూప్ ఆఫ్ సైక్లిక్ గ్రూప్ ఈజ్ సైక్లిక్ అనేసి రాయవచ్చు. సో ఇది సైక్లిక్ గ్రూప్స్లోని థీరమ్స్ సమ్ థీరమ్స్ I explained. So thank you.